తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కళాశాలలో జరిగినటువంటి పరీక్షల లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టించింది. దీనిపైన దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులకు కొత్త కోణంలో ఈ యొక్క పరీక్ష పత్రాల లీకేజీ అంశం కనిపించింది. దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉన్నది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు, తర్వాత విద్యార్థి సంఘాలు ఒకవైపు ఆందోళన చెందుతున్నాయి, ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నాయి. దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా అటు ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, దీనిపైన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నటువంటి క్రమం లోపల ఒక కొత్త కోణం బయటపడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పెన్స్ను వాడడం. ఇప్పటి వరకు ఈ కోణం ఎక్కడ లేదు. ఇది పెను ప్రమాదం కూడా. అంటే ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఆదిమ మానవుని యొక్క సమాజం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ఎదిగినటువంటి ఈ మానవ సమాజము చివరికి పరీక్షలలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పెన్నులు వాడడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పెన్నులు అంటే అది ప్రశ్నపత్రాన్ని స్కాన్ చేసినట్లయితే ఆన్సర్స్ను అదే రాసుకుంటూ వెళ్తుంది. అంటే అంతటి టెక్నాలజీని ఉపయోగించేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇంకా కాలం మారిపోయింది. పాత రోజులన్నీ అవుట్డేటెడ్ అయిపోయినాయి. తాళాలు వేసినటువంటి ఇండ్ల మీద చోరీలు జరుగుతున్నటువంటి, దొంగతనాలు జరుగుతున్నటువంటి అంశం కంటే నట్టింట్లోనే నెట్టింట్లో దొంగతనాలు జరిగేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. మన మొబైల్ మనకు ఎంతో ఉపయోగపడుతుందో మన ఆర్థిక లావాదేవీలను అంతా కూడా నష్టం చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి. అక్కడి నుండి ఇవాళ టెక్నాలజీని పెంచుకున్నాం, సైన్స్ పెరిగింది, పురోభివృద్ధి జరిగింది అనుకుంటూ చెప్తున్నటువంటి ప్రపంచ సమాజం దిగజారుడు పోయేటువంటి పరిస్థితులకు వచ్చినాయని మనం చెప్పుకోవచ్చు. మనిషి మెదడుతో సంబంధం లేకుండా చివరికి పరీక్షల్ని కూడా రాసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెన్స్ను తయారు చేయడం వల్ల. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఈ వ్యవసాయ కళాశాల వరంగల్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి 10 వ్యవసాయ కళాశాలల్లో, అగ్రికల్చర్ కాలేజీలలో జరిగినటువంటి ఒక దుస్సంఘటన. ఇది మూలం ఎక్కడిదంటే వరంగల్ వ్యవసాయ కళాశాల వరంగల్. ఎక్కడి నుండి జరిగింది? జగిత్యాల నుండి, అశ్వారావుపేట నుండి. ఇందులో ప్రధానమైనటువంటి వాళ్ళు, దీన్ని ఉపయోగించిన వాళ్ళు ఎవరంటే పాలిటెక్నిక్, డిప్లొమా, అగ్రికల్చర్ చేసినటువంటి వాళ్ళు ఏఈఓలుగా ప్రభుత్వ కోటాలో నియమించడం జరుగుతుంది. అగ్రికల్చర్ ఎక్స్టెన్షనల్ ఆఫీసర్స్. వీళ్లకు ఒకవేళ కనుక ఏఈఓలుగా రిక్రూట్ అయినటువంటి వాళ్ళు ఏఈఓలుగానే రిటైర్మెంట్ అవుతారు. వీళ్లకు ప్రభుత్వం చాలా కాలం నుండి ఒక వెసులుబాటు కల్పించింది, పై చదువులు చదువుకోవచ్చని. ఆ పై చదువుల కోసం ఇన్ సర్వీస్ను, అంటే ఒక 10 ఏళ్ల పాటు సర్వీసులో ఉన్నట్లయితే ఆ సర్వీస్ ఆధారంగా, వాళ్ళ మార్కుల ఆధారంగా, లేకపోతే వాళ్ళు పై చదువులు చదువుతామనేటువంటి విషయాలకు ఆధారంగా, అక్కడ ఉన్నటువంటి సీనియారిటీని బట్టి ప్రతి సంవత్సరం 35 మంది విద్యార్థులను ఇన్ సర్వీస్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ సర్వీస్ స్టూడెంట్స్గా తీసుకుంటారు. ఈ 34 మంది ఇన్ సర్వీస్ స్టూడెంట్స్ వ్యవసాయ కళాశాలలో చదువుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 వ్యవసాయ కళాశాలల్లో వరంగల్ అగ్రికల్చర్ కళాశాల నుండి జరిగింది. వరంగల్ అగ్రికల్చర్ కళాశాల ముందుగా బయటపడకపోయినా జగిత్యాలలో ఇది బయటికి పొక్కితే, అశ్వారావుపేటలో దానికి లింకులు ఉన్నాయనుకుంటే, అశ్వారావుపేట జగిత్యాల నుండి దీనికి మూలం ఎక్కడ ఉందని కనుక్కుంటే వరంగల్ వ్యవసాయ కళాశాల. ఈ వ్యవసాయ కళాశాల ఉన్నటువంటి ఒక సీనియర్ అసిస్టెంట్ ఆ పరీక్షల విభాగాన్ని చూసేటువంటి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో ఆ ఇన్ఛార్జ్ ఆ పరీక్ష పత్రాలను తీస్తున్నటువంటి క్రమం లోపల వాటిని ఫొటోస్ తీసేసి వాటిని వాట్సాప్ల ద్వారా ఎవరికైతే పంపించాలో వాళ్ళకి పంపించేసిండు. ఇది 34 మంది విద్యార్థులకు చేరింది. ఈ 34 మంది విద్యార్థులకు చేరిన తర్వాత మొత్తం ఇన్వెస్టిగేషన్లో పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే పోలీస్ యంత్రాంగం దీని మీద దృష్టి పెట్టింది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దృష్టి పెట్టింది, ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి క్రమం లోపల ఈ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెన్నులు వాడిల్లు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెన్స్ అంటే ఏంటి? ఆ పెన్ను ఒక ప్రశ్నను స్కాన్ చేసినట్లయితే దాని ఆన్సర్ని ఇచ్చేస్తుంది, దాని జవాబుని ఇచ్చేస్తుంది. అదే ఆ పెన్ను ఆడుకుంటూ వెళ్ళిపోతుంది, మంచిగా చాలా
వెళ్ళిపోతుంది. కనీసం 60 మార్కులు, 100 మార్కులకు 60 మార్కులు కూడా పూర్తి స్థాయిలో రానటువంటి విద్యార్థులకు 90, 95 మార్కులు వచ్చినటువంటి పరిస్థితులను చూసిళ్ళు. అంటే ఇది ఈ మాస్ కాపింగ్ అనేది ఇప్పుడే జరిగిందా? ఇప్పుడే జరుగుతుందా? గతంలో కూడా ఉందా? దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సిఐడికి ఈ వ్యవసాయ కళాశాల ప్రశ్నపత్రాల లీకేజీని అప్పగించింది. ఇప్పుడు మనం ఒక్కసారి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఇది. ఇక్కడ చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, శాస్త్రవేత్తలు వరి, పత్తి, అదేవిధంగా మిరప, రకరకాల పంటల మీద పరిశోధన చేసినటువంటి, మొక్కజొన్న లాంటి పంటల మీద పరిశోధన చేసి ప్రపంచంలోనే ఉల్లికోడును తట్టుకునేటువంటి రకాన్ని అందించినటువంటి ఇక్కడి గొప్ప శాస్త్రవేత్తలు, ఎక్కడ కూడా చిన్న రైతులతోటి మంచి సంబంధాలు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఉన్నటువంటి ఇక్కడ వీళ్ళందరూ కలిసి మన దగ్గర వ్యవసాయ కళాశాల ఎందుకు ఉండకూడదు? నిజాం కాలం నుండి ఈ వ్యవసాయ పరిశోధన కేంద్రం నడుస్తుంది. నిజాంకే ఇక్కడ నుండి వరి అంటే బియ్యాన్ని పంపించినటువంటి వాళ్ళం. నిజాం ఇక్కడి పండినటువంటి పంటల్ని తన భోజనంలో ఒక అంశంగా చేర్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో మనం ఇక్కడ కళాశాల ఎందుకు వద్దని చెప్పి అందరు కలిసి ఇక్కడ ప్రభుత్వం తోటి సంప్రదించి ఇక్కడ కళాశాల తెప్పించుకున్నారు. ఇప్పటివరకు ఎలాంటి సంఘటనలు జరగలేదు. అలాంటిది ఈ లీకేజ్ వ్యవహారానికి మూల సూత్రం ఈ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఉన్నటువంటి కాలేజీ అని తేలడంతో ఒక రకంగా చెప్పాలంటే శాస్త్రవేత్తలందరూ కూడా ఇక్కడ పనిచేసేటువంటి సాధారణ ఉద్యోగస్తుల నుండి వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ ప్రాంతానికి చెడ్డ పేరు రావడం అనేది ఇబ్బందిగా పడుతున్నటువంటి అంశం. ఇదంతా ఒక అంశం అయితే, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెన్స్ తోటి పరీక్షలు రాసినటువంటి విద్యార్థులలో 34 మందిలో 4 పరీక్షలు రాయకపోవడం వల్ల బయటపడ్డారు. ముందుగా ప్రభుత్వం మాస్ కాపీయింగ్కు పాల్పడ్డారు అనేటువంటి అంశంతో 34 మంది మీద ఇన్ సర్వీస్ స్టూడెంట్స్ మీద వేటేసింది. వాళ్ళను దాని నుండి తొలగించి అడ్మిషన్స్ తొలగించింది. వాళ్ళ భవిష్యత్తులో కూడా బీఎస్సీ అగ్రికల్చర్ చేసేటువంటి పరిస్థితి లేకుండా నిర్ణయించింది. దీన్ని పరిగణలోకి తీసుకున్నాక దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి క్రమం లోపల అన్ని కొత్త కోణాలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగినట్లయితే, అన్ని విద్యా వ్యవస్థలో కనుక ఇది వచ్చినట్లయితే మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేదే డౌన్ఫాల్, నాశనం అయిపోయినట్టు. అంటే ఇంకా దాన్ని ఏదో తరహాలో తమ సొంత తెలివిని ఉపయోగించకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనిషి తన జీవితాన్ని సాగించేటువంటి అవకాశం ఉంది అనేది అన్ని రంగాలలోకి వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ పరీక్ష విభాగాలకు వచ్చింది. ఆ పరీక్ష విభాగం నుండి పూర్తి స్థాయిలో ఇంకా అన్ని కళాశాలలకు చివరికి అంటే ఇంజనీర్స్, మెడికల్ ఇట్లా అన్ని కళాశాలలకు కనుక పోయినట్లయితే అది ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశాలని, అందుకే ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలనేటువంటి దాని మీద చర్యలు తీసుకునే దాని మీద ప్రభుత్వం కఠినంగా ఉంది. ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. దేశంలో ఇలాంటి ఇంకెక్కడ జరుగుతున్నటువంటి విషయంలో అధ్యయనం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా దీనిపైన అధ్యయనం చేసేటువంటి అవకాశాలని, ఇదంతా ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. ఈ పెన్నులు 10,000 నుంచి 20,000 వరకు ఉంటాయి కావచ్చు ఒక పెన్ను. దీన్ని స్టూడెంట్స్గా అంటే వీళ్ళు ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళు కొనుక్కుంటారు. ఎందుకంటే వీళ్ళు ఇన్ సర్వీస్ స్టూడెంట్స్ అయినా కూడా వీళ్ళు బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి అయ్యేంత వరకు కూడా వీళ్ళకు పూర్తి స్థాయిలో వేతనం ఉంటుంది. దాన్ని ఇక్కడ కళాశాల ప్రిన్సిపాల్ నుండి ప్రతి నెల రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ వేతనాలను విడుదల చేస్తుంది ప్రభుత్వం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం చూసినట్లయితే ఇటు వాళ్ళు విలువైనటువంటి పెన్నులను కొనుక్కున్నారు. తర్వాత దాన్ని టెక్నాలజీని ఉపయోగించుకున్నారు. పాస్ అయ్యి ఎట్లయినా మళ్ళీ ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి వేతనాలు ఎక్కువ వస్తాయి అనుకున్నారు. ఇంకా మనం ఏమైనా చేయొచ్చు అనేటువంటి దాని అంటే ఒక కొత్త సంకేతాన్ని, ఒక కొత్త విధానాన్ని సమాజానికి వదిలిపెట్టిళ్ళు వ్యవసాయ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు. దీనిపైన సిఐడి ఇప్పుడు దర్యాప్తు చేసేటువంటి అవకాశాలున్నాయి. ఇంకా అనేక కోణాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఎవరెవరైతే దీనిపైన పాత్రదారులు, సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన వేటేసింది, సస్పెండ్ చేసింది. అందులో కొంతమంది ఆఫీసర్స్ను సస్పెండ్ చేసింది. దీనికి మూలకారమైనటువంటి వ్యక్తులను సస్పెండ్ చేసింది. ఇంకా ఎక్కడి నుండి అసలు దీనికి అంతటికి ఎవరు కారణమైనటువంటి దాని మీద కూడా
పోలీస్ యంత్రాంగం అధ్యయనం చేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే మనం నట్టింట్లో దొంగలు పడతారనే భయం నుండి నెట్టింట్లో దొంగలు పడేటువంటి పరిస్థితికి వచ్చినాం. మన అరచేతిలో ఉన్నటువంటి మొబైలే మన ఆదాయ వ్యయాలన్నింటినీ, మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ దోచుకుపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవడో ఒకడు కొట్టేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా ఈ టెక్నాలజీ, ఇంకా ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇంకా మానవ జీవితానికి ఎంత పెను ప్రమాదంగా మారుతుందో మనం ఊహించుకోవచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పెన్స్ను వాడినటువంటి విద్యార్థులపైన, ఇన్ సర్వీస్ విద్యార్థులపైన, దానికి సహకరించినటువంటి వారిపైన ఈ పెన్నులు ఎక్కడి నుంచి కొనుగోలు చేసిళ్ళు, ఇవి ఎక్కడ దొరుకుతాయి అనేటువంటి దానిపైన కూడా అధ్యయనం జరుగుతుంది. ఇంకెక్కడ ఇట్లాంటి పరిస్థితులు జరిగిన అధ్యయనం జరుగుతుంది. మొత్తంగా చూసినట్లయితే మనం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. సంక్రాంతి సెలవులకు విద్యార్థులందరూ కూడా వెళ్ళిపోయారు. చాలా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కళాశాలలో ఈ సంఘటన జరగడం ఒక ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇది పొడిమి టీవీ బృందం దీనిపైన ఒక అధ్యయనం చేసేటువంటి పనిలో భాగంగా వరంగల్ నగరానికి, వరంగల్ హన్మకొండ జంట నగరాలకు సమీపంలో ఉన్నటువంటి, ములుగురోడు సమీపంలో ఉన్నటువంటి పైడిపల్లి రెవెన్యూ గ్రామం పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన కేంద్రం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నెలకొల్పబడినటువంటి అగ్రికల్చర్ కాలేజ్, బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ సంబంధించినటువంటి ప్రాంగణం నుండి పొడిమి టీవీ ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది. ఇంకా తాజా పరిస్థితులను ఇంకా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ గుడిశాల నవీన్తో జితేందర్, పొడిమి టీవీ న్యూస్, వరంగల్.